నమస్కారం. ఒక విషయం ఆలోచించండి. ఒకే ఒక్క ప్రాచీన శ్లోకంలో ఒక గొప్ప వ్యూహం, ఒక హెచ్చరిక, ఒక రాజకీయ ఎత్తుగడ ఇవన్నీ దాగి ఉండగలవా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈరోజు మనం అలాంటి ఒక రహస్య సందేశాన్ని ఛేదించబోతున్నాం. ఊహించుకోండి, ఒక భయంకరమైన యుద్ధం, లక్షలాది యోధులు సిద్ధంగా ఉన్నారు. ఆ గందరగోళ మధ్య ఒక రాజు తన సేనాపతితో మాట్లాడిన మొదటి మాటలు, ఆ మాటల్లోనే ఒక రహస్యం దాగి ఉంది. మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనం ఒక ప్రయాణం చేద్దాం. ముందుగా యుద్ధభూమిలో అడుగుపెట్టి ఆ తర్వాత రాజు మాటల్ని విందాం, శ్లోకాన్ని విడమరిచి చూద్దాం, దాని అంతరార్థాన్ని తెలుసుకుని చివరిగా ఈనాటికి ఆ మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చర్చిద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు. అసలీ కథ ఎక్కడ మొదలైంది? మహాభారత సంగ్రామంలో. ఇది ఏదో చిన్న గొడవ కాదు, ఒక రాజ్యం యొక్క భవిష్యత్తును నిర్ణయించే మహాసంగ్రామం. ఒకవైపు కౌరవులు, మరోవైపు పాండవులు. ఆ కాలంలోని అత్యంత గొప్ప యోధులందరూ ఒకేచోట చేరారు. వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మన రహస్యం మొదలయ్యేదే సరిగ్గా ఇక్కడే. ఇప్పుడు ఆ మహాసైన్యాల మధ్యలో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తుల మీద దృష్టి పెడదాం. ఇది చాలా కీలకమైన క్షణం. ఒకవైపు కౌరవ సైన్యానికి తిరుగులేని నాయకుడు రాజు దుర్యోధనుడు, మరోవైపు అదే సైన్యానికి సేనాధిపతి, అందరికీ గురువైన ద్రోణాచార్యుడు. వారిద్దరి మధ్య జరగబోయే సంభాషణలోనే అంతా ఉంది. ఒక్క క్షణం ఆలోచించండి. యుద్ధం మొదలవబోతోంది. టెన్షన్ పీక్స్లో ఉంది. అలాంటి టైంలో ఒక రాజు తన గురువు మరియు సేనాపతితో ఏం మాట్లాడతాడు? ధైర్యం చెప్తాడా, లేక ఒక ఆజ్ఞ ఇస్తాడా? ఇవే ఆ మాటలు. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన మొదటి శ్లోకం ఇది. పైకి వినడానికి ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కాని దీని లోపలున్న అసలు అర్థం వేరు. దాన్ని ఇప్పుడు మనం బయటకు తీద్దాం. సరే, ఇప్పుడు డిటెక్టివ్లాగా ఆ శ్లోకంలో ఉన్న పదాల వెనుక దాగున్న అర్థం ఏంటో చూద్దాం. ముందుగా ఆ శ్లోకాన్ని విడమర్చి దాని పైపైన అర్థాన్ని తెలుసుకుందాం. ఏ విశ్లేషణకైనా మూలం చాలా ముఖ్యం గదా. ఈ శ్లోకం, దాని వ్యాఖ్యానం ప్రాచీన గ్రంథాల నుండి నేరుగా తీసుకున్నవి. ఇవి మన విశ్లేషణకు పునాది అన్నమాట. ఈ శ్లోకంలోని కొన్ని ముఖ్యమైన పదాల్ని చూద్దాం. ఆచార్య అంటే ఓ గురుదేవా, మహతీం చమూం అంటే ఈ గొప్ప సైన్యాన్ని, ద్రుపదపుత్రేణ అంటే ద్రుపదుని కొడుకు చేత, మరి తవ శిష్యేణ అంటే నీ శిష్యుని చేత. అయితే ఈ పదాలన్నీ కలిపితే వచ్చే అర్థమేంటి? దుర్యోధనుడు తన గురుతో ఇలా అంటున్నాడు: గురుదేవా, అటు చూడండి, మీ ప్రతిభావంతుడైన శిష్యుడు ఆ ద్రుపదుని కొడుకు పాండవ సైన్యాన్ని ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడో. వినడానికి ఇదొక ప్రశంసలా, ఒక పొగడతలా ఉంది కదూ. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇక అసలు విషయానికొద్దాం. ఆ పొగడత వెనక దాగి ఉన్న అసలు సందేశమేంటి? దాన్ని ఛేదించాలంటే మనం కొంచెం వెనక్కి, అంటే గతంలోకి వెళ్ళాలి. ఈ అంతరార్థం అర్థం కావాలంటే ఈ చిన్న కథ తెలియాలి. ద్రోణాచార్యుడు ఒకప్పుడు తన స్నేహితుడైన ద్రుపదరాజుని అవమానించాడు. ఆ అవమానానికి ప్రతీకారంగా ద్రుపదుడు ఒక యాగం చేసి ద్రోణుడిని చంపగల కొడుకు కావాలి అని వరం కోరుకున్నాడు. అలా పుట్టినవాడే దృష్టద్యుమ్నుడు. కాని విధి విచిత్రం చూడండి. ద్రోణుడిని చంపడానికి పుట్టిన ఆ దృష్టద్యుమ్నుడికే ద్రోణుడే గురువయ్యాడు, యుద్ధవిద్యలు నేర్పించాడు. ఇక్కడే ఉంది అసలైన విషయం. దుర్యోధనుడు పైకి మీ ప్రతిభావంతుడైన శిష్యుడు అని ప్రశంసిస్తున్నట్టు నటిస్తున్నాడు. కాని ఆ మాటల వెనుక ఉన్న అసలు సందేశమేంటి? గురుదేవా, జాగ్రత్త! అక్కడ నిలబడింది నిన్ను చంపడానికే పుట్టినవాడు. అతని నీ శిష్యుడే కావచ్చు, కాని మన శత్రువు. అతని మీద ఏమాత్రం దయాజాలి చూపించొద్దు. మీ విధేయత ఎవరికో నిరూపించుకోవాల్సిన సమయమిది అని చాలా గట్టిగా, పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. ఇదొక అద్భుతమైన దౌత్యపరమైన ఎత్తుగడ అన్నమాట. రాజకీయాల్లో, వ్యూహాల్లో దీన్ని డిప్లొమాటిక్ వార్నింగ్ లేదా దౌత్యపరమైన హెచ్చరిక అంటారు. అంటే పైకి మర్యాదగా పొగుడుతున్నట్టు మాట్లాడుతూనే లోపల ఒక కఠినమైన హెచ్చరికను పంపడం. దుర్యోధనుడు వాడింది ఇదే టెక్నిక్. 5వ చివరి భాగం. వేల ఏళ్ల క్రితం నాటి ఈ మాటల నుండి ఈరోజు మన మేనేజ్మెంట్, లీడర్షిప్, ఇంకా మన రోజువారీ సంభాషణలకు ఉపయోగపడే పాఠాలు ఏమున్నాయో చూద్దాం. ఈ ఒక్క సంఘటన నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. మొదటిది, సందర్భం అంటే కాంటెక్స్ట్ చాలా ముఖ్యం.
గతాన్ని తెలిసిన నాయకుడే సరైన నిర్ణయాలు తీసుకోగలడు. రెండవది, కొన్నిసార్లు సూటిగా చెప్పడం కంటే సూచనగా చెప్పడం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దుర్యోధనుడు చేసిందదే. ఒక పొగర్త ముసుగులో హెచ్చరికను పంపాడు. ఇదొక ఆర్ట్. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన జీవితంలో గాని, చరిత్రలో గాని మాట్లాడిన పదాలకన్నా వాటి వెనుక ఉన్న ఆ చెప్పని సందేశం ఎప్పుడు ఎక్కువ ప్రభావం చూపింది? దీని గురించి ఆలోచించండి.